వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ మనతోని కాంగ్రెస్ పార్టీ ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్. నిజంగా అంటే లాస్ట్ టైం కార్పొరేషన్ బరిలో దిగి పరాజయ పాలవడం జరిగింది. బట్ ఇప్పుడు జూన్ 4న వెలువడేటువంటి రిజల్ట్ అనేది ఇండియా కూటమి భారీ మెజార్టీతోని ఢిల్లీలో జెండా పాతబోతుందని చెప్పేసి టబు గారు అంటా ఉన్నారు. దేని చూసుకొని ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి వెంకట్ గారు. ముందుగా మీ బీవీఆర్ ఛానల్కి శుభాకాంక్షలు. రైట్, నేను ఇది ఐ థింక్ ఇది రెండోసారి 2 years బ్యాక్ నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. మేబీ మీకు గుర్తుందా సార్ అది? అవును సార్, వచ్చారు మీరు. ఏ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అయితే కంటెస్టెంట్ కార్పొరేటర్ ఓడిపోయారో వాళ్ళందరికీ కొంచెం జోష్ నింపడానికి మీ బీవీఆర్ ఛానల్ మాకు ఇంటర్వ్యూ తోటి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మా పార్టీకి కూడా పనిచేయడానికి కొత్త ఉత్సాహం అనేది మాకు గుర్తింపు అనేది తీసుకొస్తుంది మీ బీబీఆర్ ఛానల్. అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్ సార్, మీరు బయట ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు, జూన్ 4న వెలువడేటువంటి రిజల్ట్ అనేది ఇండియా కూటమికి అనుకూలంగా, అంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అంటా ఉన్నారు. దేని చూసుకొని అంటా ఉన్నారు ఆ మాట? కాంగ్రెస్ గెలుస్తుంది ఎలా అంటే మేము ప్రజల నాడి పట్టినాం, ప్రజల మనసులో ఏది ఉందో మేము గుర్తించాం. ఎప్పుడు ఆ నాడితోటే మేము కాకపోతే గోధుమ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియాలోనే కానీ టీవీలోనే కానీ 400 పార్ అంటున్నారు, కానీ 400 పార్ కాదు కదా, 200 పార్ కూడా కావని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కలిసిపోయారు, మమేకమై ఉన్నారు. ఓకే సార్, సూటిగా అడుగుతా ఉన్నాను సార్, ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఎలా ఢీకొంటది? ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఖచ్చితంగా ఢీకొనబోతుంది. ఎందుకు అంటే ఎక్కడైతే వీళ్ళు బలహీనతగా ఉన్నారో అక్కడి బలంగా ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలైనా కానీ మంత్రులైనా కానీ చివరికి ముఖ్యమంత్రులైనా కానీ సిబిఐ, ఈడీ, ఐడి వీళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఒక ఆట ఆడుస్తుంది. ఎట్లాగో అధికారం ఉన్నాయి కదా అని వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టి వాళ్ళపైన దాడులు, వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళను లోపల చేస్తుంది. ఇవన్నీ ప్రజలు 100% గమనిస్తున్నారు. ఈ ఈ ఈ ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఓకే సార్, ఇక్కడ కొండ సురేఖ గారి గెలుపు విషయంలో మీది చాలా ప్రధానంగా సాగిందని విన్నాము. అంటే ఇక్కడ వరంగల్ ఈస్ట్లోనే మీ డివిజన్లోనే మీరు హయ్యెస్ట్ ఓట్ మీరు వేయించగలిగిల్లంట. ఎన్ని ఓట్లు మీరు వేయించగలిగిల్లు? కొండ సురేఖ గారి నుంచి ఎట్లాంటి ప్రశంసలు దక్కాయి మీకు? మేము ఎప్పుడైతే ఓడిపోయినామో అప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాం. ఎక్కడైనా కానీ మీరు చూడొచ్చు, టీవీలో అయినా కానీ పేపర్లో వచ్చేదానికన్నా మన నోటి ద్వారా ఏదైతే మన నాయకుని గురించి బెస్ట్గా చెప్తారో అదే ప్రజలు నమ్ముతారు. ఏదైతే మా కొండమూలి సార్ దగ్గర అయినా కానీ, కొండ సురేఖ అమ్మ దగ్గర అయినా కానీ, మా చిట్టక్క దగ్గర ఏదైతే నిజాయితీ ఉందో, ఏ విధంగా అయితే వాళ్ళు పని చేస్తారో ఆ పనే నేను వాళ్ళకు మా యొక్క హోటళ్ళల్లో కానీ ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఉంటారో, పెద్ద మనుషులు ఎక్కువ ఉంటారో అక్కడ వివరించడం జరిగింది. వారికై వాళ్ళే మన స్వతహాగా వచ్చి పార్టీలో చేరి పనిచేసిండ్రు. సో అది నాకు కొంచెం బలం వచ్చింది. ఆ బలం వల్లనే నేను వరంగల్ తూర్పులో 4162 ఓట్లు, ఈ 24 డివిజన్లో ఎవ్వరు ఇయ్యనంత మెజార్టీ మా ఒక 41 డివిజన్లో ఇవ్వగలిగినాం. దానికి తోడ్పడ్డ మా మిత్రులు, మా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కులబోళ్లకు పేరున వాళ్ళకు పాదాభివందనాలు. ఎందుకంటే నాలాంటి ఒక చిన్న వ్యక్తి కూడా నమ్మి వాళ్ళు పార్టీలోకి వచ్చి కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికీ మేము మర్చిపోము. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి జూన్ 4న ఇండియా కూటమికి బదులుగా మరలా హ్యాట్రిక్ దిశగా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వచ్చింది అనుకుందాం సార్, ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? మళ్ళీ ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫస్ట్ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తుంది, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తుంది, ఎస్టీ, ఎస్సీ ఈ రిజర్వేషన్లు తీసేస్తారు. ఆ తర్వాత ఎక్కడైతే బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎక్కడైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ పైకి వాళ్ళ ఏసీబీ, ఈడీ, ఐడి ఏదైనా కానీ వాళ్ళ పైకి పంపిస్తుంది. వాళ్ళు ఉంటేనేమో బీజేపీలోకి చేరాల్సిందే, లేదా జైలుకి వెళ్ళాల్సిందే. అటువంటి పరిస్థితి తీసుకొస్తే బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా. ఓకే సార్, యాక్చువల్లీ మీరు ఇందాక అంటే ముస్లిం రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీ శ్రేణులు, లీడర్లు కూడా ఎక్కడ కూడా ఆ మాట అనట్లేరు కదా. ఇప్పుడు మీ మాటలు ఎందుకు నమ్మాలి ప్రజలు?
అదేం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్తా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి? కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం అంటూ ఏముండదన్న. చెప్పిన పని చేసేది ఖచ్చితంగా. బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఓట్ల కోసం అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు అబద్ధం ఆడతారు తప్ప మేమెప్పుడు అబద్ధం ఆడలే. కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత పార్టీ. ప్రజలు నమ్ముకున్న పార్టీ. అందుకోసమే 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు బీజేపీ వాళ్ళు మాత్రమే అది కూడా లోకల్ నాయకులు మాత్రమే అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మైనార్టీస్ ఓటు ప్లస్ ఎస్సీ ఓట్లు ఎస్సీ ఓట్లు వాళ్ళకి కావాలి కాబట్టి అబద్ధాలు ఆడి అబద్ధపు మాటలు మాట్లాడి వాళ్ళు నమ్మవలికి వాళ్ళ ఓట్లను గుంజుతుంది. అలాంటిది అయితే 100% తప్పన్నా. డైరెక్ట్ నరేంద్ర మోడీ గారైనా కానీ అమిత్ షా గారిని డైరెక్ట్ ఒక లైవ్ మీటింగ్లోనే చెప్పారు. ఎప్పటికైనా కానీ ముస్లిం రిజర్వేషన్లు మేము ఈసారి వస్తే అబ్కి బార్ 400 బార్తో అబ్కి బార్ ముస్లిం రిజర్వేషన్ అవుట్, ఎస్సీ రిజర్వేషన్ అవుట్ అని క్లియర్గా చెప్పేశారు. అలాంటి మనకు మీరు కూడా చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో ఉన్నాయి వీడియోస్ అవి. మోదీ గారు మాట్లాడి వీళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలతో జీవితాలతో ఆడుకోవడానికి అలాంటి అబద్ధపులు ప్రచారం చేసుకొని ఓట్లు లాగుదామని చూస్తున్నారు. సార్, మీరు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి. మీరేమైనా భయపడతా ఉన్నారా? అంటే మీ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నారు కాబట్టి, సరే ఎస్సీ ఎస్టీని పక్కన పెడదాం, మీ గురించే మాట్లాడదాం. ఎందుకంటే ఇంటర్వ్యూ మీది కాబట్టి మీ గురించే మాట్లాడదాం. మీరు ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తి. మీరేమన్నా భయపడతా ఉన్నారా? అంటే రిజర్వేషన్ తీయడం వలన మా కమ్యూనిటీలో ఉన్నటువంటి నిరుపేద వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది, ఆ కోణంలో ఏమన్నా అంటే ఏమనిపిస్తుంది మీకు? అలాంటిది ఏం భయం అంటూ ఏం లేదన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గవర్నమెంట్ ఈసారి రావడం కష్టం. అది రావట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏదైతే ముస్లిం కమిటీ ఉన్నదో 80% లేబర్ ఉంటారన్న. పండ్లు, పాలు, పూలు, మెకానిక్, కార్ మెకానిక్, ఏసీ మెకానిక్, ఫ్రిడ్జ్ మెకానిక్ ఇలాంటి వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తున్నారు తప్ప ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు పెద్ద హోదాలు చాలా తక్కువ, ఒక 10% ఉండొచ్చు అన్న. ఏ ఒక్క రిజర్వేషన్ ఉన్నా కూడా ముస్లింలు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు కావచ్చు. కానీ 90% 80% లేబరే ఉన్నారన్న. తను ఒక రోజు పని చేసి రోజు పని చేస్తేనే వాళ్ళ ఇంట్లో పూట గడిచే పరిస్థితుల్లో ఉంది ముస్లిం కమ్యూనిటీ. ఎస్సీ కమ్యూనిటీ కూడా కాస్త అటో ఇటో ఎదుగుతుంది. ఇప్పుడే వాళ్ళని కూడా తొక్కాలని చూస్తున్నారన్న బీజేపీ గవర్నమెంట్. ఓకే సార్, జూన్ 4న వెలువడేటువంటి రిజల్ట్, ఆ రిజల్ట్ గురించి ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? జూన్ 4న భారీ మెజార్టీతో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందన్న. ఎందుకంటే ప్రజలు తిప్పి కొడుతున్నారు బీజేపీ గవర్నమెంట్కు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందన్న. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక వీబీఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలన్న. ఎందుకంటే మాలాంటి వాళ్ళు చిన్న చిన్న నాయకులను గుర్తించి మరీ గల్లీలో పట్టి మరీ మమ్మల్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి వీబీఆర్ ఛానల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే సార్, ఈసారి మీరు మరలా కార్పొరేషన్ బరిలో దిగేందుకు ఆలోచనలో ఉన్నారని చెప్పేసి విన్నాము. కాకపోతే చాలామంది బీఆర్ఎస్ నుంచి మీ పార్టీకి వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అంత సింపుల్గా ఏం రాలేదు. ఏదో ఒకటి వాళ్ళు అర్జీ పెట్టుకునే వచ్చిళ్ళు. అది మీ టికెట్ వాళ్ళకి రావచ్చు కదా. అంటే ఈసారి మీకు టికెట్ వస్తుందా రాదా కార్పొరేషన్ బరిలో? ఖచ్చితంగా ఈసారి టికెట్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా అతి కొద్ది ఓట్లతోటే నేను ఓడిపోవడం జరిగింది. టైం లేకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. ఆ టైం ఉంటే అప్పుడు కరోనా టైంలో టైం ఉంటే ఖచ్చితంగా నేనే గెలిచేవాడిని. కేవలం 500 ఓట్లతోటి ఓడిపోయాను. ఈ తూర్పులో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాను నేను కార్పొరేట్ ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా. ఈసారి ఖచ్చితంగా 100% నేను గెలుస్తాను. ఓకే సార్, ఇక్కడ ఏది ఏమైనప్పటికీ టికెట్ మీకే వరించబోతుంది ఈసారి కార్పొరేషన్ బరిలో అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చాలామంది మీ పార్టీలోకి వచ్చిళ్ళు. ఇప్పుడు వాళ్ళకే రావచ్చు కదా టికెట్. మీరు ఎందుకని కంపల్సరీ నాకే వస్తుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తా ఉన్నారు? మీ ధీమా ఏంటిది? నా ధీమా అంటే ఏం లేదన్న. మా సురేఖమ్మ ఏది చెప్తే అదే. ఎందుకంటే నేను వాళ్ళని నమ్ముకొని ఉన్నా కాబట్టి ఏ రోజు కూడా నాకు అన్యాయం జరగదు. ఇప్పటివరకు నాకు అన్యాయం జరగలేదు. ఆ ధీమాతోటి చెప్తున్నా మళ్ళీ టికెట్ నాకైతే. ఒకవేళ నాకు టికెట్ రాకపోయినా కూడా ఒకవేళ మా అమ్మ అయినా కానీ, సురేఖమ్మ అయినా కానీ, కొండమూలి సార్ అయినా కానీ, చిట్ట కానీ, యూసుఫ్ నువ్వు ఆగు, వద్దు, వేరే వాళ్ళకి ఇస్తా అన్నా కూడా వాళ్ళ మాట మీద కట్టుబడి ఉంటా. అలాంటి కోరికలు ఏం లేవు. వాళ్ళు గెలిచిన అవే నాకు ₹1,00,00,000తో సమానం. ఏ పదవిలో ఆశించలేదు, ఏ పదవుల కోసం పని చేయలేదు. కేవలం వాళ్ళ గెలుపు కోసమే పనిచేసిన, వాళ్ళ గెలుపు కోసమే మాత్రం పనిచేస్తాను నేను. హార్ట్ఫుల్గా పనిచేసిన. వాళ్ళు రూపాయి ఇచ్చినా, రూపాయి ఇవ్వకపోయినా, నా రూపాయి అయినా కూడా నాది అనుకునే, నా అమ్మ మా సార్ అనుకునే నేను పనిచేసిన. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో నా జీవితం.
ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నామినేట్ పోస్టుల పరంపర అయితే కొనసాగుతా ఉంది. ఈ నామినేట్ పోస్టుల పైన మీ అభిప్రాయం ఏంటిది? మీరేమన్నా అడుగుతా ఉన్నారా ఈసారి? లేదన్నా, ఇంతకుముందు చెప్పినట్టే చెప్తున్నా. నాకు ఎలాంటి పదవుల మీద కానీ, ఎలాంటి పొలిటికల్ ఇష్యూస్లో కానీ కోరిక లేదు. అంటే నాకు ఈ పదవి కావాలి, నేను కష్టపడ్డా నాకు ఇవ్వాలని అలా అడగడం అయితే నేను అడగను. ఎందుకంటే నాకు ఒక్కసారి నా లైఫ్ ఒక్కటే కోరిక ఉండే అన్న. ఒకనొక టైంలో చెప్తున్నా నా మనసులో విషయం. ఒకనొక టైంలో మా చిట్టక్క అందరినీ మమ్మల్ని పిలిచి ఏమన్నారంటే ఒకటే మాట అన్నారు. మా కొండ సురేఖ అమ్మ ఏదైతే పదవిలో ఉందో ఆ పదవితోటే రిటైర్మెంట్ కావాలి. ఆ పదవి లేకుండా రిటైర్మెంట్ కావద్దు అని ఒక కంట్లో ఒక నీరు ఇట్లా పడుతూ మాట్లాడిన ఆ మాటలు నా మైండ్లో, నా హార్ట్లో ఇట్లా గుచ్చుకొని ఉన్నాయన్న. ఆ మాటల కోసమే మా చిట్టక్క ఏదైతే మాట ఉన్నదో ఆ మాట కోసమే కష్టపడ్డా తప్ప ఈ పదవులు అవ్వ ఇవ్వ ఏమొద్దన్న, ఏది వద్దు. మా మేడం గెలవాలని కోరిక ఉండే, మా చిట్టక్క కోరిక ఉండే. ఈ పదవితోటే రిటైర్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ మా చిట్టక్క ఎమ్మెల్యే కావాలి. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే చేస్తాం. ఈ ఏదైతే యథావిధిగా పనులు ఉన్నాయో బీదవారికి చేసే పనులు అవి యథావిధిగా చేస్తూనే ఉంటామన్న. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఈ రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ ఆఫర్ రూపంలో వచ్చిందంట సార్. అసలు ఏం జరిగింది? ఆఫర్ ఎంత? మీరు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా కలిశారని చెప్పేసి ఒక టాక్. మరి కలిశారా లేదా అనేది ఇప్పుడు మీరే చెప్పాలి సార్. నిజంగా చెప్పండి సార్, అబద్ధాలు అయితే చెప్పకండి. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదన్న. ఎందుకంటే ఏది ఉన్నా కానీ నేను ఏదైతే కొండా ఫ్యామిలీలో ఒక పెద్ద వ్యక్తి ఉన్నారో ఆయనకు చెప్పంది నేను ఏ పని చేయలే అన్న. నాకు యాక్చువల్లీ ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళ వాళ్ళు బయట వాళ్ళు కాదు, నాకు క్లోజ్ ఫ్రెండ్సే. అంటే నేను బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసిన ఫ్రెండ్సే ఫోన్లు చేసి రా ఒకసారి మాట్లాడు, అది చేయి ఇది చేయి అంటే సరేలే అని మాట్లాడమంటాం కదా. మా కొండా ఫ్యామిలీనే ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేసి అయ్యా మరి ఇట్లా నాకు ఫోన్లు చేస్తున్నాయి, ఇట్లా ఇబ్బంది పెడదాం, పోయి ఒకసారి రావాలి అంటే యూసుఫ్ తప్పు లేదు, పిలిచినప్పుడు పో అంటే ఆయనకు చెప్పే నేను ఆ కంపౌండ్లో అడుగుపెట్టినా మాట్లాడినా ఏం కావాలి అది అంటే నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని మాట్లాడినా బయటికి వచ్చేసిన. బయటికి రాగానే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు వాళ్ళు గతం ఫోన్లు చేసి చెప్పడం ఇట్లా అట్లా అది ఇది అని చెప్పిండ్రు. కానీ నేను బయటికి రాగానే మళ్ళీ ఏదైతే నేను నమ్ముకున్న పెద్ద ఆయన ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ అయ్యా ఏదైతే సంగతి ఇది చెప్పేసిన అని క్లియర్గా చెప్పేసిన, అయిపోయింది అక్కడికి, టాపిక్ ఓవర్. దాని తర్వాత కూడా నాకు దగ్గర మిత్రులు ఫ్రెండ్స్ పిలవడం, ఫోన్లో చేయడం, నైట్ 1కి 2కి కాల్ చేయడం, ఇట్లా ఒక్కసారి కాదు అన్నకు ఒక్కసారి కలిసినాక నువ్వు పార్టీకి వస్తే రా లేకపోతే లేదు అన్నాడు. ఎంతమంది ఫోన్ చేసినా కూడా నేను నరేందర్ అన్న కలవలేదు. లాస్ట్ దగ్గర మిత్రుడు ఉన్నాడు, ప్రెస్లోనే చేస్తాడు, మీడియానే, పేరు చెప్పాను. అతను నాకు ఎట్లా అంటే ఈ 5 సంవత్సరాల కష్టం సుఖా ఎప్పుడున్నా కానీ మామ నేనున్నా, ఏదైనా పని ఉంటే చెప్పు నేను చేసి పెడతా అనే ఒక ధైర్యం అనేది ఆయన ఇచ్చిండు. లాస్ట్గా ఆయన ఒక్కసారి నా కోసం కలువు మామ అంటే 1:30 నైట్ 1:30కు వెళ్ళడం జరిగింది. కారులో నరేందర్ అని వచ్చిండు, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, కలిసిండు, మాట్లాడుకున్నాం. ఇక ఆయన మనస్ఫూర్తిగా ఏదో ఇస్తా అని చెప్పిండు. నేను దానికి నిరాకరించిన. వద్దన్నా, ఈ 5-6 రోజులే ఉన్నది ఎలక్షన్లు, ఈ 5-6 రోజుల ముందు వచ్చి నేనేం చేస్తాను, నువ్వు నీ డబ్బులు నాకెందుకన్నా, వద్దు అని ఒక మాట చెప్పడం జరిగింది. లేదు ఒక్కసారి నా మాట విను, నా కోసం రా అంటే నేను ఒక క్లియర్గా చెప్పిన, అన్న ఈ 4-5 రోజుల ముందు వచ్చి నేను కండువా కప్పుకొని మీకు పని చేయాలి అంటే ఎవరు నమ్మరు, నన్ను నమ్మరు, మీకు మైనస్ అయితే తప్ప ప్లస్ కాదు. అలాంటప్పుడు నేను ఎందుకు వస్తా అన్న, నేను రాలేను అంటే మార్నింగ్ పోయి ఇంత ఒక టోకెన్ అమౌంట్ ఇస్తా తీసుకో అన్నా కూడా నేను లేదన్నా అని నైట్ 1కి కారు ఎక్కినోని 2 గంటలకు కారు దిగిన. 1 గంట తప్పుగా అయితే మాట్లాడలే. బెదిరియడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి విషయాలు అయితే మాట్లాడినారు ఏదన్నా. ప్రేమగానే మాట్లాడి నేను కూడా ప్రేమగానే సమాధానం ఇచ్చి నేను రాలేనన్నా, నేను నమ్ముకొని ఉన్న వాళ్ళకు అంటే వాళ్ళు చేయడం ఏదో చెప్పిన సంథింగ్ రావాలని, నేను అలాంటి మాటలు కూడా ఏం నమ్మలే. ఎందుకంటే నా కళ్ళతోటి నేను చూసినోని, నేను వాళ్ళతోటి సఫర్ అయినోని, అదే ఆ నమ్మకంతో నేను ఎటుపోలే. అది అయితే తప్పు ముచ్చాడు అన్నాను. ఓకే, కాకపోతే ఈ విషయం కొండా సురేఖ గారి దగ్గరికి వెళ్ళిందంట. కొండా సురేఖ గారు మిమ్మల్ని పిలిపించుకొని అసలు ఏం అడిగారు? మిమ్మల్ని ఏమన్నా అంటే ఎందుకు వెళ్ళావు ఆ రకంగా అడిగారా? అసలు ఏం జరిగింది? కొండా సురేఖ గారికి మీకు మధ్యలో జరిగినటువంటి కన్వర్జేషన్ ఎట్లా ఉంది?
అట్లా ఏం జరగలేదమ్మా అన్న. మాకు మా ఇక్కడ గడిలో ఒక బాబా ఉంటారు. ఆ బాబా దగ్గర అమ్మ కూర్చొని ఉండే నాకు ఫోన్ చేసిండ్రు. యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇది పోయి వచ్చిన తెల్లారి జరిగింది. ఇక్కడ ఒక మేడం ప్రోగ్రామ్ ఉండే, మేడం క్రిస్టల్ గార్డెన్కు ప్రోగ్రామ్కి వస్తున్నా అని మెసేజ్ వచ్చింది. మేము అక్కడ పోయి నిలబడి ఉన్నాం, ప్రోగ్రామ్ కాడ పోయి ఉన్నాం. పోయి వచ్చి అక్కడ లేట్ అవుతుంది అంటే ఇక చక్కగా మా షాప్ దగ్గర వచ్చి కూర్చోగానే మేడం అమ్మ ఫోన్ చేసిండ్రు. ఏదో యూసుఫ్ ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడనే పోజామందలో కూర్చొని ఉన్నా అమ్మ అన్న. అంటే ఇక్కడ రా అంటే వెళ్ళంగానే డైరెక్ట్ అందరి ముందర కూర్చొని ఏం యూసుఫ్ అది బీజేపీకి పోదామా ఏమనుకుంటా ఉన్నావు అట్లా అంటే నేను ఒకసారి షాక్ అయ్యి ఇట్లా అంటారైంది అని నేను అనుకొని పోదామమ్మా ఏమున్నా కానీ జోక్ అంటాను కావచ్చు అని పోదామమ్మా అని చెప్పేసిన. అక్కడికి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్న. యాక్చువల్లీ నేను ఒక కార్యకర్త ఇంకొకరు కావాలనుకోవడం తప్పలేదు, కానీ విశ్వాసం అవిశ్వాసం అనేది నా మనసులో ఉంటుంది. నేను పోవాలనుకుంటే ఎవరు ఆపలేరు కదన్న. నేను వాళ్ళకి నమ్మకం ఉన్నా కాబట్టి పోలే. ఇక మేడం అమ్మకి అట్లా అనిపించింది కావచ్చు, చెప్పింది. మళ్ళీ నా డివిజన్లో తిరిగేటప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేసిన, అమ్మ మీరు నాకు ఇట్లా చెప్పిండ్రు, నాకు వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టిండ్రు, ఇంత చేసిండ్రమ్మా, నేను వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు పని చేశానమ్మా, మీరు నాకు ఇట్లా చెప్పుడు ఎక్కడిదంటే లే యూసుఫ్ లైట్ అని ఇట్లా నవ్వుకుంటా చెప్పిండ్రు. ప్రేమగానే చూసుకుంటారన్న. 10 మందిలో ఉన్నా కూడా పిలుస్తారు, అమ్మ అంటే ఆగుతారు. ఒక నాకు ఎట్లా అంటే కార్యకర్తలు అంతా టప పోయి రౌండ్గా చుట్టుకుంటారు. నాకు అట్లా ఇష్టం ఉండదు అన్న. ఎందుకంటే మన గుర్తింపు ఉన్నా కూడా మనం పోయి అట్లా చేయడం తప్పు కదా. 100 మందిలో ఉన్నా కూడా అమ్మ అంటే ఆగుతారు, ఏదైనా మాట ఉంటే వింటారు. ఫోటో దిగాలంటే ఇది చాలా తక్కువ దిగుతా, ఫోటోలు కూడా అంత ఎక్కువ ఫోటో అమ్మ అంటే ఫోటో దిగుతారు అంతే. ఇక ఆ ప్రేమ అయితే ఉంచుకున్నా అన్న. వాస్తవంగా ఇబ్బంది పెట్టింది అయితే నిజమే. ఇబ్బంది అంటే పెద్దగా కొడతా అది చేస్తా ఇది చేస్తా అలాంటి బెదిరింపులు అయితే లే. ప్రేమతోనే నీకు ఇది ఇస్తా అది ఇస్తా అది చేస్తా ఇది చేస్తా ఈ పని చేస్తా. ఇంకోటి ఇప్పుడు మా ఫ్లవర్ మార్కెట్ ఇక్కడ పండ్ల మార్కెట్లో పడుతుంది, దానికి నీకు హెడ్ చేస్తా. ఆ షాప్లని నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇప్పిస్తా, నువ్వు పని చేసుకో, మంచిగా ఉండు, నాతోటి ఉండు బిడ్డ అని మాట్లాడిన అన్న నరేందర్ అన్న కూడా. ఏ రోజు కూడా అరే గిరై తబ్బు అని ఇట్లా మాట్లాడి బిడ్డ నేను చేస్తా, నీకు మంచి లీటర్ చేస్తా ఇలాంటివి మాటలే అన్నారు. కానీ ఇక నేను ఒక కాడ నమ్ముకున్నా కాబట్టి ఇటు పోలేను కాబట్టి పోలేదన్న. ఇప్పటి కూడా పోనన్నా లైట్. ఇక అంటే ఇప్పుడు జీవితాంతం కాంగ్రెసేనా? కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటూ ఏం లేదన్న. నాకు బీజేపీ అని కూడా ఇలాంటి నాకు మతం అది ఇది అని కూడా లేదు. నేను ఒక అన్నిటికీ నమ్ముతా అన్న, దేవునికి నమ్ముతా. మా అన్ని ఏదైతే నా 4 మెయిన్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను నమ్ముకొని ఉంటా కాబట్టి అలాంటిది ఏం లేదు. మా సార్ బీజేపీ అంటే బీజేపీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, వీళ్ళే. సో కొండ దంపతుల నిర్ణయం ఎటు ఉంటే అటే అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బీజేపీ వెళ్తే మీరు కూడా వెళ్తారు, బీఆర్ఎస్ వెళ్తే మీరు కూడా వెళ్తారు, మరి ఎటు పోకుండా స్తబ్దతగా ఉంటే? చిన్న ఉదాహరణ చెప్తా అన్న. నేను ఒక ఉద్యమకారుని అన్న, టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుని తెలుసు కదా. ఆ ఉద్యమంలో ఉంటూ నేను ఏదైతే వీళ్ళు మా సార్ వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చినాక వాళ్ళ పనితనం వాళ్ళ మంచితనం చూసి ఏంటంటే నా ఫిలాసఫీ ఒక్కరికి నమ్ముకొనే ఉండాలి మనం. అది నష్టమైనా లాభమైనా. నాకు ఒక వ్యాపారంలో నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. నేను ఒకరికి నమ్ముకున్నా, నాకు పనులు కావాలి, సో కొన్ని పనులు చేసిన వాళ్ళు ఆ నమ్మకంతో నేను వాళ్ళతోటి ఉన్నా. నాకు ఎట్లా అంటే ఒక కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం ఉంటుంది. నాకు నేను ఒక పని చేసిన అనుకోండి నేను జీవితాంతం గుర్తుంది. అసలు మెంటాలిటీ నాది అంతే కదప్ప. ఈ పార్టీ ఆ పార్టీ అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీతోటి ఉన్న రిలేషన్షిప్ నాకు కావాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం నాది. బీజేపీ పార్టీ, మత ఘర్షణ పార్టీ ఇలాంటి ఉద్దేశం ఏం లేదు. మా మేడం ఇది రైట్ అనిపిస్తుంది ఇటు పోదాం ఒక మాటనని అదే కండువా కప్పుకొని వాళ్ళ వెనక నడుచుడే, వేరే ముచ్చట లేదు. ఓకే, సో ఇదే ఇవాళ ఇంటర్వ్యూ. చూసిన ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.